పళని గారు మాట్లాడతారు ఇప్పుడు. విఎం రంగా గారు విజయవాడ, మాది పక్కనున్న తెనాలి మా నేటివ్. నేను పుట్టి పెరిగిందంతా అక్కడే. మొదటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా న్యూస్ పేపర్స్ అవి చదివే అలవాటు ఆ రోజుల్లో మాకు. ఆ రకంగా వారి గురించి మేము అప్పుడప్పుడు చదువుతూ ఉండటం. చివరికి 88లో ఈ దుర్ఘటన జరిగినప్పుడు నేను బ్యాంకులో హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉండి, నా పేరు మానుకొండ కోటిలింగం అని చెప్పాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో అనేక రకాలైన పదవులు చేసి డెక్కన్ గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్గా చేశాను. ఆర్ఏసిపిసి హెడ్గా ఇవన్నీ చేసి రిటైర్ అయ్యాను. దాదాపుగా 1996 నుంచి కూడా నేను మన కాపుల గురించి ఏదో మనకు ఉడతా భక్తిగా సేవ చేయటం, అప్పుడు కూడా ఎంసెట్ ర్యాంక్ హోల్డర్స్కి మేము అవార్డులు ఇవ్వటం, స్వీకార్ ఉపకార్ డాక్టర్ గారు వారి ఆశ్రయం కల్పించడం వలన 96 నుంచి కూడా నేను ఈ కార్యక్రమాల్లో ఉన్నాను. అప్పుడే మాకు ఎంహెచ్ రావు గారు కానీ, ఐఏఎస్ గోపాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ బాగా పరిచయం. అది చెప్పాలంటే ఆ రోజుల్లో కాపు అని చెప్పుకోవడానికి భయపడేవాళ్ళం మేము. ఒక్కొక్కసారి ఏదో చిన్న మీటింగులు, హౌస్ హోల్డ్ మీటింగ్స్ నక్సలైట్స్ టైప్స్లో కండక్ట్ చేసుకునేవాళ్ళం. తర్వాత మనకు ఫస్ట్ కాపులు ఉన్నారు అని తెలిసింది ఎప్పుడు అంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టిన తర్వాతనే ప్రపంచానికి అందరికి కూడా ఓహో ఆంధ్రప్రదేశ్లో కాపులు అనేవాళ్ళు ఉన్నారు అని. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన ఈ పూట ఇక్కడ మనం మీట్ అయిన సందర్భం చూసుకుంటే రంగా గారిది. వారు పోయినప్పుడు నాకు కూడా 34 ఇయర్స్ కాబట్టి వారి గురించి నా తర్వాత వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. యూత్ అందరికీ ఒక ఐకాన్ లాగా వారి లైఫ్ హిస్టరీని ఒకసారి నెమరు వేసుకుందాం. వాళ్ళు ఏమంటారంటే ఎక్కడా కూడా ఆయన కాపు లీడర్ అని చెప్పలేదండి. బతికున్నప్పుడు కూడా ఆయన కాపు లీడర్ కాదు, మాస్ లీడర్. ఈజ్ అ మాస్ లీడర్ ఆఫ్ విజయవాడ. విజయవాడ అనేది ఆ రోజుల్లో పొలిటికల్గా చాలా హైగా ఉండేది అనమాట. అక్కడ వంగవీటి మోహన్ రంగా గారు 4th జూలై 1947లో పుట్టారు. 26th డిసెంబర్ 1988న వారు స్వర్గస్థులైనారు. ఇక్కడ వీడు ఏమంటాడంటే అసాసినేటెడ్ అంటాడు. ఇట్ ఈస్ ట్రూ కదా, మనం ఆ మాట చెప్పుకోలేం కాబట్టి స్వర్గస్థులైనారు అంటున్నాం. వాజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, known for his prominent role in the state's politics during the 90s, 80s. A member of the Congress party, he represented the Vijayawada East Assembly constituency. యూత్ అంతా కూడా తప్పనిసరిగా ఈయన లైఫ్ హిస్టరీ వినండి. రంగా ఫోకస్డ్ ఆన్ సోషల్ జస్టిస్, advocating for land distribution to the landless and the welfare of the marginalized communities. He also campaigned against police brutality, positioning himself as a champion of the underprivileged. Activism and confrontational style made him a key figure in Andhra Pradesh political landscape. విఎం రంగారు గారు ఆయన కాట్లూరు ఉయ్యూరు దగ్గర కృష్ణా జిల్లాలో జన్మించారు. అలాగే విజయవాడలో ఆయన నిరాహార దీక్షలో ఉన్నప్పుడు, ఈ సంగతి మీకు అందరికీ తెలుసు, ఆ నిరాహార దీక్ష ఎవరి కోసం చేస్తున్నారు? ఎస్సీల ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, అది విడిపించాలి అని చెప్పి ఆయన నిరాహార దీక్ష కూర్చున్నారు. చెప్పారు ఆయనకి, అయ్యా మీ లైఫ్ డేంజర్గా ఉంది అని. అయినా పర్వాలేదు, నా వాళ్ళ కోసం నేను చనిపోయినా పర్వాలేదు అని ఆ శిబిరంలో అలాగే ఉండటంతో ఆయన అమరులయ్యారు. Ranga rose to political prominence after the murder of his elder brother Vangaviti Radhakrishna in 1974 and became a significant figure in Vijayawada political scene. His career was marked by intense and often violent rivalries, particularly with the Devineni family and the Telugu Desam party. His efforts to mobilize the Kapu community and his stance against police excesses earned him widespread support. On 26th December 1988, Ranga was assassinated while on a hunger strike, leading to unprecedented riots and political unrest in the region. His death at the age of 41, just 41 సంవత్సరం అండి, marked a pivotal moment in the Andhra Pradesh socio-political history, leaving a lasting impact on the state's politics and society. Ranga's legacy persists with statues and memorials in his honor, reflecting his continued influence in the region. వారు చనిపోయినప్పుడు అండి 40 రోజులు కర్ఫ్యూ పెట్టారండి విజయవాడలో. ప్రతి చోట అన్ని కూడా, హైదరాబాద్లో కూడా ఎంతో డిస్టర్బెన్స్, లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. మన నాతోటి ఉన్న వయసు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అసలు రాజీవ్ గాంధీ ఆయన్ని పర్సనల్గా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఆయన కనుక ఉండుంటే ఇంకొన్ని రోజుల్లో ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యేటటువంటి స్టాట్యూర్ అయింది. అటువంటి ఆయన్ని మనం పోగొట్టుకున్నాము.
అనేక రకాలైన కారణాలు ఉంటాయి. దానికి ఇప్పుడు మనం పోస్ట్ మార్టం చేసి లాభం లేదు. కాకపోతే వారి మార్గదర్శకంలో వారి ఆదర్శాలను తీసుకొని మనం డౌన్ ట్రాడన్కి హ్యాప్లెస్ పీపుల్కి అందరికీ కూడా హెల్ప్ చేస్తూ మనం కాపులు ఇప్పటికీ కూడా అన్ని కులాలని కలుపుకుంటూ మన కులాన్ని అభివృద్ధి చేసుకుంటూ మిగతా కులాలని కలుపుకుంటూ సోకాల్డ్ అగ్ర కులాలను కూడా కలుపుకుంటూ వెళ్తేనే మనం రాజ్యాధికారాన్ని సాధించగలుగుతాము. ఆయన లక్ష్యాలు నెరవేర్చామని మనం ఈ సందర్భంగా ఒక ప్రతిజ్ఞ పొందుదామని చెప్పేసి ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.